చాలా మంది చదివేది ఒకటి, చేసే పని మరొకటి. చదువుకి చేసే పనికి సంబంధం ఉండదు. చదువు కేవలం విజ్ఞానం కోసమే అని పెద్దలు అంటూ ఉంటారు. విద్య ఉద్యోగం కోసం కాదు, జ్ఞానం కోసమని. నిజమే, కానీ అది అన్ని విద్యలకు కాదు. వైద్య విద్య చదివిన వారు ఇంజనీరింగ్ పని చేయకూడదు. ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన వారు వైద్యం చేయకూడదు. అది ప్రాణాలనే తీసేస్తుంది. ప్రస్తుత కాలంలో నకిలీ వైద్యులు ఎక్కువైపోతున్నారు. వైద్య విద్యలో స్పెషలైజేషన్స్ ఉంటాయి. జనరల్ సర్జన్లు ఉంటారు. అయితే వీరంతా తాము చదివిన దానిని బట్టి తమ నాలెడ్జ్ను ఉపయోగించి వైద్యం చేయాలి. కానీ కొందరు చదివిన చదువుతో సంబంధం లేకుండా ఇల్లీగల్గా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భాగ్యనగరం నకిలీ వైద్యులకు అడ్డాగా మారుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. డెంటల్ డిగ్రీ పొందిన ఓ వైద్యురాలు నాగోలులో SJM పేరుతో క్లినిక్ తెరిచి ఏకంగా చర్మ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. డెర్మటాలజిస్టులు చేయాల్సిన కాస్మెటాలజీ వైద్యం, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాంటి చికిత్సలు ఈమె చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. తిరుమలగిరిలో శ్రీ సాయి క్లినిక్ పేరుతో మరో నకిలీ వైద్యుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోగులకు IV ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్టు తేలటంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. విదేశాల్లో MBBS కి సమానమైన వైద్య విద్యను అభ్యసించిన ఓ వ్యక్తి ఏకంగా MD బోర్డు పెట్టి చర్మ వ్యాధి నిపుణుడిగా చలామణి అవుతున్నారు. ఈ నకిలీ డాక్టర్లు డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు మాయగాళ్లు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటి వరకు 100 మంది నకిలీ వైద్యుల గుట్టు బయటపడింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేపట్టిన తనిఖీల్లో ఎలాంటి వైద్య పట్టాలు లేకుండానే చాలా మంది ప్రాక్టీసు చేస్తున్నట్లు గుర్తించారు. కొందరు నకిలీ పట్టాలతో క్లినిక్లు ఓపెన్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఎలాంటి గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి పట్టాలు కొనుక్కొని డాక్టర్లుగా అవతారమెత్తుతున్నారు. ఆసుపత్రులే కాదు, మెడికల్ షాపులు కూడా పెట్టించి అనుమతులు లేకుండానే మందులను విక్రయిస్తున్నారు. దాదాపు 140 వరకు ఇలాంటి షాపులను ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. హోల్సేల్ డీలర్లు సైతం ఇలాంటి క్లినికులకు మందులను సరఫరా చేస్తున్నారు. బస్తీలు, మురికివాడలను లక్ష్యంగా చేసుకుని క్లినికులను తెరుస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్ ఫీజులు 500 నుంచి 1500 వరకు ఉంటుంది. ఈ నకిలీ వైద్యులు 100 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తుండటంతో పేదలు వీరిని ఆశ్రయిస్తున్నారు. ఈ క్లినికులకు వెళ్లిన రోగులకు ఈ నకిలీ వైద్యులు అధిక మోతాదుతో కూడిన మందులను సిఫార్సు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హై యాంటీబయాటిక్స్తో అప్పటికప్పుడు రోగం నయమైనట్లు అనిపించినా దీర్ఘకాలంలో అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలకు స్టెరాయిడ్లు ఇస్తున్నారు. చట్ట ప్రకారం అర్హత లేని వ్యక్తులు క్లినికులు తెరవడం, ప్రాక్టీస్ చేయడం నేరం. NMC చట్టం 34, 35 ప్రకారం వీరిపై కేసు నమోదవుతుంది. TGMC ఆధ్వర్యంలో నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 30 బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.